ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతనిస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తుందని మనము దేవుని గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు ఇస్సాకు గారిని అబ్రహాం గారు వాళ్ళకి ఇచ్చారండి. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థము. అయితే ఇస్సాకు గారు ఒక ప్రాంతంలో బావిని తవ్వుతూ ఉంటారు. బావిని తవ్వినప్పుడు ఆ బావిలో మంచినీరు పడుతూ ఉంటాయి. మంచినీరు ఎప్పుడైతే పడతాయో అప్పుడు నేను బాగుండొచ్చు ఇస్సాకు గారు అనుకుంటారు. అయితే ఆ ఊరోళ్ళు వచ్చి అతన్ని తిట్టి అవమానించి ఆ బావిని పూర్తి చేస్తారు. అదేవిధంగా ఇస్సాకు గారు ప్రార్థన చేసి ఇంకొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ బావి తవ్వుతారు. అక్కడ ఇస్సాకు గారి బావి తవ్వినా కూడా అక్కడ కూడా మంచి తాగునీరు పడుతూ ఉంటాయి. మళ్ళా ఆ ఊరి వాళ్ళు వచ్చి మళ్ళా తిట్టి అతన్ని బాధ పెట్టి అతన్ని గాయం రేపి ఆ బావిని కూడా బూడ్చి వెళ్ళిపోతారు. మూడోసారి కూడా బాధపడి ప్రార్థించి, యేసయ్యా ఎన్ని సాతాను శోధన నాకు ఎదురైనా, ఎన్ని మనుషులు ఎంతమంది వచ్చి నన్ను ఇబ్బంది పెట్టినా నాకు నీళ్లు కావాలి, నా పొలాలకి నీళ్లు కావాలని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి కష్టపడి మళ్ళీ బావి తవ్విస్తాడు. అక్కడ మంచి నీళ్లు పడతాయి. ఆ ఊరి వాళ్ళందరూ అనుకున్నారు, ఈ మనిషి ఎవరు, ఈ మనిషి ఎక్కడ బావి తవ్వుతుంటే ఆ ప్రదేశంలో మంచి నీళ్ళు పడుతున్నాయి అంటే ఈ ఊరి వాళ్ళు కూడా బావి తవ్వారు, వాళ్ళకి నీళ్లు పడలేదు. దేవుడు ఎక్కడైతే అవమానపరిచారో ఆయనకి రెట్టింపు ఘనత, ఆయన ఏం మనిషి అని, ఆయన గొప్పతనాన్ని గురించి, అంటే ఎవరిని సేవిస్తాడు, యేసుక్రీస్తు వారిని సేవిస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి ఇస్సాకు గారికి పేరు వచ్చింది. మనము కూడా దేవుని సేవించే బిడ్డలుగా ఈ లోకంలో ఎంత మనం అవమానపడ్డా, ఎంత మనం బాధపడ్డా కూడా దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహా పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మనుషులు శోధించిన, మనుషుల్లో దూరి సాతాను మమ్మల్ని శోధించాలని ప్రయత్నించినా కూడా ఎవరు మమ్మల్ని చితక దొక్కాలని, మేము ఎవరైతే అంచెలంచెలుగా ఎదగుతుంటే క్రైస్తవులైన మీ బిడ్డల్ని లేదా ఏ పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా ఈ లోకంలో ఎవరైనా ఎదుగుతూ ఉంటే కొంతమంది మనుషులు చూడలేని పరిస్థితుల్లో ఉంటారు. కొంతమంది మనుషులు వీళ్ళని ఎలాగైనా తొక్కివేయాలి, వీళ్ళేమి ఇంత బాగున్నారు, దేవుళ్ళు ఆత్మీయంగా అయినా శారీరకంగా అయినా ఆత్మీయంగా కూడా ఎవరైతే క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటారో లేదా ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదంగా ఉన్నా కూడా కొంతమంది మనుషులు నా కాడికి తక్కువ స్థానంలో ఉండారని పాపపు చూపుతో చూస్తూ ఉంటారయ్యా. అలాంటి దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుచున్నానయ్యా. ఈ లోకంలో దేనిని చూసి మేము భయపడకుండా ఏ మనుషుడు బాధ పెట్టినా ఈ లోకంలో మీరు కూడా బాధపడ్డారు, మేము కూడా బాధపడే రెట్టింపు ఘనత మీ ఆత్మ ద్వారా మీ సేవలు మాకు ఇస్తానని అన్నారు కాబట్టి అదేవిధంగా మాకు శ్రమలు విస్తరిస్తుంటే సేవ విస్తరిస్తుందని కూడా మేము వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని చిన్నకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయం తలచినాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.